హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్యూ. అందరికీ వరలక్ష్మి పండుగ ಶುಭಾಕಾಂಕ್ಷలు. ಎಲ್ಲರಿಗೂ ವರಲಕ್ಷ್ಮಿ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. Today I am wearing this beautiful outfit. This is 25 years old saree, my mom's, and నేను జడ కుచ్చలు వేసుకున్నాను. And this beautiful buttas, very simple look. బాగుంది కదా? నాకైతే చాలా నచ్చింది. అండ్ మీకోసం నేను ఫెస్టివల్కి ప్రిపరేషన్స్ వీడియో చేశాను, వెళ్ళి చూసి వచ్చాను. హే గాయస్, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసరికి అయితే 11 o'clock అయింది. మ్యాక్సిమం 1.5 hours 2 hours పడుతుంది అనుకున్నాం, కానీ ఇట్ టుక్ స్టిల్ 3 o'clock 1 o'clock అలా పడుకునేస్తే మార్నింగ్ 5:30 కల్లా లేచి ఫ్రెష్గా స్నానం చేసి పూజ చేయొచ్చు అనుకున్నాము. అట్లీస్ట్ వి విల్ గెట్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్. అప్పటికే మేము చాలా ఎగ్జాస్ట్ అయిపోయాం. ఇంకా 3 o'clockలో పడుకున్నామంటే మేము అస్సలకి లేవలేము. అందుకని వి డిడ్ంట్ స్లీప్. నైట్ మొత్తం పడుకోనే లేదు గాయస్. 3 o'clock వరకు పట్టింది ప్రిపరేషన్స్ చేయడం. అండ్ నైట్ మొత్తం ఫుల్ వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా బయట ముగ్గు పెట్టడానికి కూడా టైం లేదు. అంటే చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి. సో వీ థాట్ అట్లీస్ట్ వి డిడ్ంట్ స్లీప్ కదా, 4:35 కల్లా పూజ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాము. సో వి ట్రైడ్ టు కంప్లీట్ బై 6 o'clock. అట్లీస్ట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్ గైస్. మార్నింగ్ గాయస్, ఇట్స్ 5 ఆల్రెడీ, వీఆర్ స్టిల్ ఆన్. మేము 4:35కి పూజ కంప్లీట్ చేయాలనుకున్నాము. సో అన్ని ప్రిపరేషన్స్ అయినాయి. ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోదాం రండి. ఏ పూజకైనా మనం ముందు వినాయకుడిని పూజించాలి గైస్. సో దానికైతే నేను వినాయకుడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పసుపు కొంచెం వాటర్ వేసి చిన్నగా వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవాలి. వినాయకుడు ఎందుకు పూజించాలి అంటే ఏ విఘ్నాలు లేకుండా అన్నీ మంచిగా జరగాలి అని ఫస్ట్ మనము వినాయకుడిని అయితే పూజించుకోవాలి. సో ఇలా నేను చిన్నగా వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో తర్వాత దీపం వెలిగించేసుకున్నాను. పూజ మొత్తం 5 to 10 minutesలో అయితే అయిపోయింది గాయస్. ఎందుకంటే అన్నీ నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా దీపం వెలిగించడం ఇలానే చిన్న చిన్నగా 5 to 10 minutesలో అయిపోయింది గాయస్. అండ్ ఏ పూజకైనా ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి అంటే ధూపం ఈజ్ మ్యాండేటరీ. సాంబ్రాణి కానీ ధూపం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే నా ఉద్దేశంలో. నాకు ధూపం కానీ సాంబ్రాణి కానీ లేనిది పూజ అయితే అస్సలు కంప్లీట్ అవ్వదు గైస్. అండ్ తర్వాత దేవుణ్ణి వేడుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి పూజ అయితే నేను మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమన్నా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ గైస్, కుడెంట్ హెల్ప్. అండ్ లాస్ట్ పసుపు తాడు కట్టుకోవాలి చేతికి. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ వరలక్ష్మి వ్రతం. పూజ మొత్తం అయిన తర్వాత ఈ పసుపు తాడైతే ఏమి ఉందో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ పూజ. సో డన్ గైస్, ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మా ఇంటి వరలక్ష్మీదేవి ఇలా ఉంది. That's it for the video guys. I couldn't able to make a full length video. చాలా పనులుండే, చాలా బిజీ అయిపోయాను. I tried my best అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కంటెంట్ ఇస్తాను. సో వెయిట్ అండ్ వాచ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ follow me in all social media handles. See you all in fresh new episode. Until then, bye bye.